ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్స్ లేకుండా తెలుగులో కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో చాలా తక్కువ సినిమాలే వచ్చాయి. ఆ కోవకు చెందిందే హీరో నాని నిర్మించిన కోర్టు సినిమా. ఈ వీకెండ్ కు రిలీజ్ అయిన సినిమాల్లో కోర్టు కూడా ఒకటి. శివాజీ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కోర్టు సినిమా నచ్చకపోతే నిన్ను నటించిన హిట్ 3 చూడకండి అంటూ ఓ ఈవెంట్ లో నాని ఇచ్చిన స్టేట్మెంట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని మాటలో ఉన్న కాన్ఫిడెన్స్ కథలో ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక సినిమాలోకి వెళ్తే హీరో హీరోయిన్ ఇద్దరూ లవ్ లో ఉన్నప్పుడు అనుకోకుండా జరిగే ఒక సంఘటనతో వారి జీవితాలే మారిపోతాయి. అసలు ఆ సంఘటన ఏంటి, దానివల్ల వాళ్ళు పడిన ఇబ్బంది ఏమిటి, ఏం జరిగింది అనేదే సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం ఒకే ఫ్లోలో వెళ్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఇది దర్శకుడి తొలి సినిమా అనే ఆలోచన ఎక్కడా రాలేదు. ఎందుకంటే సినిమా మొత్తాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో మనకి బాగా నచ్చేది కోర్టులో వాదనలు. జనరల్ గా ఏదైనా ట్రిబ్యూట్ సినిమాలకు థియేటర్లో క్లాప్స్ పడతాయి. కానీ ఈ మూవీలో కోర్టులో వాదనలు జరిగేటప్పుడు రివీల్ అయ్యే పాయింట్స్ కి ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. సినిమాలోని క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ముందుగా శివాజీ ఒక నెగిటివ్ రోల్లో ఎంత బాగా నటించాలో దానికి అన్ని విధాలుగా న్యాయం చేశారు శివాజీ. ఈ సినిమాలో శివాజీ యాక్టింగ్ చూస్తే టీఎఫ్ఐ పైకి ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. తన పాత్రకు 100% న్యాయం చేశాడు శివాజీ. మరో మెయిన్ క్యారెక్టర్ ప్రియదర్శి. ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించిన దర్శి తన పర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించాడు. ఇక సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మన సొసైటీలో ఉన్న ప్రీ బిలీఫ్స్ కు ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమాలో ఉన్నది సెన్సిటివ్ టాపిక్ అయినా పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో కూడా ఈ మూవీని చూడొచ్చు. కోర్టు సినిమాకు మన ఛానల్ ఇస్తున్న రివ్యూ 4/5. రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.